వెనుకబడ్డ జాతుల ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. దీంట్లో కూడా కొంతమంది కావాలని కుట్రలు పన్నే ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఒక్కసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా తీసుకొని నిర్ణయం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఏబిసిడి వర్గీకరణ కోసం అటు గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏనాడు కూడా మాటిచ్చి తప్పించి మనకు నెరవేర్చింది లేదు, అమలు చేసింది లేదు. ఇది జరగని పని ఇలానే కొనసాగితే కష్టం అవుతుందని కోర్టుని ఆశ్రయించి మన పెద్దలు పట్టి విక్రమార్క గారు కావచ్చు, మన అన్న పక్కన అలంపూర్ సంపత్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి కోర్టుని ఆశ్రయించి ఈరోజు ఈ తీర్పు రావడానికి కారకులయ్యారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దళిత బిడ్డకు కూడా న్యాయం చేసే విధంగా గత అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏబిసిడి అంటే 1:7:6:1 రేషియోలో మనకి షేర్ ఉండేది. బట్ ఈసారి రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారము ఏ కులం వాళ్ళు అంటే ఉపకులాలలో ఏ కులానికి ఏ పర్సెంటేజ్ కావాలన్నది ఖచ్చితంగా న్యాయపరంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఎవరు కూడా ఇక్కడ అంటే లెఫ్ట్ అండ్ రైట్ అంటే మాదిగలలో కొంచెం ఇబ్బందులు పాలవుతుంది, కొంచెం ఆలోచనలు పడ్డారు. ఆలోచనలు అవసరం లేదు. ఖచ్చితంగా మీకున్న జనాభా ప్రాతిపదికగా మీకు రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ప్రతి కులానికి వెనుకబడ్డ జాతులకి న్యాయం చేస్తారని చెప్పడానికి ఈరోజు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఈ ఉద్యమానికి అంటే ముగింపు జరిగింది. సో ముఖ్యమంత్రి గారు వెనుకబడ్డ జాతులకి పెద్దపీట వేయబోతున్నారు అనేది ఈరోజు స్పష్టమైంది. సో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్దలు అంబేద్కర్ గారు చూపించిన మార్గాన్ని అంటే మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా దళిత బిడ్డ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.